ఏంటి బాబు అలా చూస్తున్నావు? మీరొక్కరే కనబడుతున్నారు. మీ మనవళ్ళు కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదా? అది అది పండగ కదా బాబు, అందుకనే నేను ఒక్కడనే వచ్చాను. అదేంటండి, శ్రీరామనవమి రోజు కుటుంబం అంతా వచ్చి పూజ జరిపించుకుంటారు, కానీ మీరొక్కరే రావడం ఏంటి? అది అంటే బాబు, మా ఇంటి దగ్గర మరో గుడి ఉంది, వాళ్ళు అక్కడికి వెళ్ళారు. నేను ఇక్కడ మా స్నేహితుడిని కలవడానికి వచ్చాను. అతనితో మాట్లాడి వెళ్తుంటే మంత్రాలు వినిపించాయి. దర్శనం చేసుకోవడానికి ఇటువైపు వచ్చాను. దండం పెట్టుకుని త్వరగా వెళ్ళాలి బాబు, నాకు పని ఉంది, నేను వస్తాను బాబు. సార్, ఈ పెద్ద ఆయన కంట కనిపెట్టి ఉండాలి సార్. మిమ్మల్ని చూడగానే టెన్షన్తో ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది సార్. నువ్వు చెప్పింది నిజమే రవి. ఈ పెద్దాయన ఫాలో చేయి. ఈ పెద్దాయనికి నాకు ఏ సంబంధం లేదు, ఎలాంటి సంబంధం కూడా లేదు. అయినా నన్ను చూసి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఖచ్చితంగా ఏదో ఉందనిపిస్తోంది. పండగ పూట మీరు ప్రశాంతంగా ఉండండి సార్, నేను చూసుకుంటాను కదా. హే రవి, నువ్వేంటి ఇక్కడ? ముందెక్కడి నుంచి వెళ్ళు. అదేంటి సార్? అను చెప్పింది కదా, నువ్వెక్కడేం చేస్తున్నావు? వెళ్ళి బయట ఉండు. గో అవుట్ ఫ్రమ్ మై సైట్. సరే సార్, వెళ్ళిపోతున్నానులే. వామ్మో, వాసుదేవ్ ఇక్కడికి వచ్చాడేంటి? మీనాక్షిని పిల్లల్ని చూస్తే ఇంకేమన్నా ఉందా? కొంపలు అంటుకుంటాయి. నీ భర్త ఇక్కడే ఉన్నాడని మీనాక్షికి చెప్తే మంచిదేమో. అసలు మీనాక్షి ఎక్కడుంది? ఎక్కడున్నావమ్మా? నేను నీకోసమే వెతుకుతున్నాను. కళ్యాణం జరిపించే వాళ్ళని రమ్మని పంతులు గారు పిలుస్తున్నారు. రామ్మ, వెళ్దాం. కళ్యాణం లేదు, ఏం లేదు, వెళ్ళిపోదాం పద. అన్నయ్య ఎక్కడా? ఏమో తెలీదమ్మా. అయినా ఎక్కడికి వెళ్దాం? పూజ జరిపించాలి కదా. రామ్మ, వెళ్దాం.